Hey guys, welcome back to our channel Deepika Pranay. This is Deepika. Andaru ela unnaru? Hope you all are doing great. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. ఫస్ట్ టైం ని మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ ఇంకా చాలా ట్రావెల్ వ్లాగ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో రీసెంట్గా మేమైతే గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసాము. ఇది వచ్చేసి 3 days ట్రిప్. సో మేము ఈ 3 daysలో ఏ ప్లేసెస్ కవర్ చేసాము అండ్ ఎక్కడ స్టే చేసాము, వాటి ప్రైజెస్ ఎంత ఉంది అండ్ టోటల్గా మా బడ్జెట్ ఎంత అయింది, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసేసేయండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి మా ఛానల్కి. ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే డే వైజ్ ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో అవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఉంటాయి. అండ్ మీరు ఎవరైనా గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మా వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో బస్, ట్రైన్ అండ్ ఫ్లైట్, ఈ 3 వేస్లో అయితే మనం అయితే గోకర్ణకి రీచ్ అవ్వచ్చు. సో ట్రైన్ అయితే మేము చూస్ చేసుకున్నాం. సో ట్రైన్ వచ్చేసి మనకి హైదరాబాద్ టు హుబ్లీ రైల్వే స్టేషన్ వరకు అయితే ఉంది. సో మనకి హైదరాబాద్లో వచ్చేసి నాంపల్లి రైల్వే స్టేషన్లో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 3:50కి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే 6:30 వరకు అయితే మనం అయితే రీచ్ అయిపోతాము హుబ్లీ రైల్వే స్టేషన్కి. సో మనం అయితే ఫస్ట్ హుబ్లీ బస్ స్టాండ్ వరకు వెళ్ళాలి. అది వచ్చేసి ఒక 4 kilometers ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి. సో దానికోసం అయితే మేమైతే ఆటో ద్వారా వెళ్ళాము. అండ్ బస్సెస్ కూడా యాక్సెస్ ఉంటుంది, బట్ కొంచెం వాక్ చేసి అయితే వెళ్ళాలి. సో ఫైనల్గా బస్ స్టాండ్ రీచ్ అయ్యాక సో గోకర్ణకి అయితే డైరెక్ట్ బస్ అయితే 9 o'clock ఉంటుంది. అండ్ అది ఒక్కటే ఉంటుంది. అది కాదు అని అనుకుంటే మనకైతే అంకోలాకి ఎవ్రీ 15 minutesకి ఒక బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో అది ఎక్కేసాక మేమైతే మళ్ళీ అక్కడ నుంచి గోకర్ణకి అయితే వెళ్ళిపోయాము. గోకర్ణ రీచ్ అవ్వగానే పక్కనే మనకైతే ఇలా రెంటల్ బైక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే ఇలా స్కూటీ తీసేసుకున్నాము. సో వీళ్ళైతే పర్ డే 350 ఛార్జ్ చేస్తారు అండ్ మన డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంటారు. సో బైక్ ఇవ్వగానే ఇలా అయితే చెక్ చేసుకోవాలి అంతా, ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో ఏమన్నా ఖరాబ్ అయింది అది ఇది అని చెప్పి మన దగ్గరనే ఛార్జ్ చేస్తారు. సో బెటర్ మనమైతే వీడియో తీసుకొని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే మా స్టేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మేమైతే ప్రీ బుక్ చేసేసుకున్నాము. లేదు అంటే అక్కడే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో గైస్ చెప్పడం మర్చిపోయాను, హుబ్లీ నుంచి గోకర్ణకి వెళ్ళాలంటే మాకైతే 5 hours పట్టింది. సో డైరెక్ట్ బస్సు ఉంటే అయితే 4 hours పడుతుంది. సో ఫిక్స్ అయిపోండి. సో మేము అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాను. లంచ్ కంప్లీట్ చేసేసుకునేసరికి 3 o'clock అయిపోయింది. సో టెక్నికల్లీ ఇదైతే డే 1. సో ఈవినింగ్ 4కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో గోకర్ణలో ఉండే మెయిన్ టెంపుల్స్ ఏంటంటే మహాబలేశ్వర్ టెంపుల్ అండ్ శ్రీ గణేష్ టెంపుల్. సో పక్కనే ఉంటాయి. సో ఫస్ట్ అయితే మేమైతే దర్శనం చేసేసుకున్నాము. మేము వెళ్ళిన టైంకి అయితే వర్షాలు పడుతున్నాయి. సో అందుకే ఇద్దరం రెయిన్ కోట్ వేసేసుకొని ట్రావెల్ చేస్తున్నాము. సో బట్ ఈ వెదర్లో ఈ క్లైమేట్ కూడా చాలా బాగుంది. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. మహాబలేశ్వర్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 to 12:30 అండ్ దెన్ 5 to 8 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో మా రూమ్ నుంచి మాకు టెంపుల్ వచ్చేసి ఒక 1/2 hour జర్నీ. సో మేమైతే 4:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. సో టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం ట్రెడిషనల్ వేరే వేయాలి అండ్ అబ్బాయిలకైతే పంచ మ్యాండేటరీ, లేడీస్కి అయితే శారీస్ అండ్ కుర్తీస్ అయితే మ్యాండేటరీ. సో ఇదైతే పక్కా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. సో పక్క ట్రెడిషనల్ వేరే వేసుకొని వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మర్చిపోతే పక్కనే అయితే షాప్స్ అయితే చాలా ఉన్నాయి. సో పంచ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ టెంపుల్లో మహాశివుడు ఉంటారు. ఇది వచ్చేసి ఆత్మలింగం. మనమైతే స్పర్శ దర్శనం చేసుకోవచ్చు, అంటే మనమే తాకొచ్చు అనమాట లింగంని. సో లింగంని తాకి మనమైతే బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. సో టెంపుల్ కూడా చాలా బాగుంది, తప్పకుండా విజిట్ చేయాలి గోకర్ణకి వెళ్ళినప్పుడు. అండ్ నెక్స్ట్ పక్కనే ఉన్న శ్రీ మహాగణపతి టెంపుల్ కూడా విజిట్ చేసేసాము. సో కొంచెం దూరంలోనే కోటి తీర్థ అనేది ఒక ప్లేస్ ఉంది. సో ఇది వచ్చేసి కోటి తీర్థ. ఇక్కడ కంప్లీట్గా అయితే మిడిల్లో మొత్తం వాటర్ ఉంటాయి, మధ్యలో మహాశివుడు లింగం అయితే ఉంది. సో ఇక్కడ మునిగితే అయితే మోక్షం లభిస్తుంది అని బిలీవ్ చేస్తారు. అండ్ ఇక్కడ పక్కన సరౌండింగ్స్లో కూడా చాలా టెంపుల్సే ఉన్నాయి. సో ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసేసాక మేమైతే గోకర్ణ బీచ్కి వెళ్ళాము. సో ఇక్కడ నుంచి అయితే మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే చాలా బీచెస్ ఉంటాయి, లైక్ ఓమ్ బీచ్, పారడైజ్ బీచ్ అండ్ కుడ్లీ బీచ్. సో మేము వెళ్ళిన టైంకి వర్షాలు ఉండడం వల్ల బీచ్ దగ్గరికి అయితే వెళ్ళనివ్వలేదు. సో రెడ్ ఫ్లాగ్స్ అయితే పెట్టేశారు. మేమైతే అక్కడ పక్కన అయితే బీచ్ ముందు అయితే కూర్చొని చాలాసేపు అలా చిల్ అయిపోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మా రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంతటితో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో డే 2 అయితే ఎర్లీ మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేమైతే 9 వరకు ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అయిపోయాము. సో మా ప్లాన్ ఏంటంటే బృహదేశ్వర్ టెంపుల్. సో ఫస్ట్ అయితే బృహదేశ్వర్ టెంపుల్కి వెళ్దామని మేమైతే స్టార్ట్ అయిపోయాము. బృహదేశ్వర్ టెంపుల్ వచ్చేసి గోకర్ణ నుంచి అయితే 80 kilometers. సో అప్రాక్సిమేట్లీ 1.5 hours అయితే పట్టింది మాకైతే.
సో లాంగ్ డ్రైవ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ క్లైమేట్ కానీ, వెదర్ కానీ చాలా బాగుంది. అండ్ అప్పుడు వర్షాలు పడుతుండటం వల్ల ఒక్కొక్క కాడ వర్షాలు పడ్డాయి. బట్ ఎనీవే మేమైతే రెయిన్ కోట్స్ వేసుకొని ఫుల్ ప్యాక్డ్గా ఉన్నాము. అండ్ ఆ నేచర్ అండ్ రోడ్స్ సూపర్, అసలు చాలా క్రేజీగా ఉండే. కాకండి, ఎందుకంటే టెంపుల్ మాత్రం చాలా బాగుంది. సో బీచ్ వ్యూ పక్కనే మనకైతే టెంపుల్ అసలు చాలా బాగుంది. మీరు ఈ వ్యూ చూడడం కోసమైనా కానీ ఈ టెంపుల్ అయితే పక్కా విజిట్ చేయాలి. మృదేశ్వర్ టెంపుల్ అసలు స్పెషాలిటీ ఏంటంటే 123 ఫీట్స్ టాల్లో శివ స్టాచ్యూ ఉంది. అండ్ 20 ఫ్లోర్స్ ఆఫ్ గోపురం ఉంది. సో మనం అయితే 18th ఫ్లోర్ 19th ఫ్లోర్ వరకు అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా క్రేజీగా ఉంది. సో మీరు కూడా ఈ వీడియోలో చూసేసేయండి. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి నైట్ 8:30 వరకు. అండ్ ఎంట్రీ ఫీ అయితే ఫ్రీ ఉంటుంది. సో గోపురం వచ్చేసి 20 ఫ్లోర్స్ ఉంటాయి. సో మనం అయితే 18, 19 ఫ్లోర్ వరకు అయితే మనకైతే టికెట్ అయితే ఉంది. సో పర్ హెడ్ అయితే 20 రూపీస్ పడుతుంది. 12:30 కల్లా అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఫుడ్ కూడా చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంది. సో వేడి వేడి అన్నం, రసం, ఇంకా మజ్జిగ, సాంబార్ అండ్ ఒక స్వీట్. సో మీరు కూడా ఈ టెంపుల్ విజిట్ చేస్తే అయితే తప్పకుండా ట్రై చేయండి. శివ స్టాచ్యూ కింద అయితే భూకైలాస్ కేవ్స్ అని చెప్పి కంప్లీట్‌గా మనకైతే ఆత్మలింగం యొక్క డీటెయిల్ స్టోరీ లాగా అయితే ఉంది. సో ఈ మ్యూజియంలో విజువల్ రిప్రజెంటేషన్‌తో మనకైతే స్టోరీ అయితే ఓరియంటేషన్ చేస్తారు. అండ్ చాలా బాగుంది చూడడానికి. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్ అయితే పడుతుంది. సో మృదేశ్వర్ టెంపుల్ విజిట్ చేస్తే అయితే మనకి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే 3 అవర్స్ అయితే పడుతుంది. ఎందుకంటే పక్కనే బీచ్ అండ్ ఫుడ్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఉంటుంది. సో టెంపుల్ విజిట్ అయిపోగానే మేమైతే రిటర్న్ టు గోకర్ణ. సో గోకర్ణ వెళ్ళే రూట్‌లోనే మనకైతే శరావతి రివర్ వస్తుంది. సో అక్కడే మనకైతే మ్యాంగ్రోవ్ బోర్డ్ వాక్స్ అయితే ఉంటాయి. సో ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో తప్పకుండా మిస్ కాకుండా వెళ్ళండి. ఎందుకంటే పక్కన మొత్తం గ్రీనరీ అండ్ రివర్ మధ్యలోనే మనకైతే ఒక వే లాగా ఉంటది. సో దాని మీద మనం వాక్ చేస్తూ వెళ్ళాలి. అండ్ మనకైతే ఫోటో షూట్స్ కూడా తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఇది. సో దీని ఎంట్రీ ఫీ వచ్చేసి అయితే 20 రూపీస్ పర్ పర్సన్ అయితే పడుతుంది.
సో ప్లేస్ అంతా కూడా ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మాకైతే అప్పుడు వర్షాలు ఉండటం వల్ల బోటింగ్ అయితే ఏమీ లేవు. హొన్నావర్ నుంచి ఒక 35 కిలోమీటర్స్‌లో అయితే మనకైతే మిర్జాన్ ఫోర్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 16th సెంచరీ ఫోర్ట్ అన్నమాట. సో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 8 AM to 5:30 PM వరకు అయితే ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌లో ఉంది. అండ్ ఇదైతే మనకి బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్‌గా అయితే మనకైతే చెప్తారు గోకర్ణలో. హే గాయ్స్, మీరైతే ఈ వీడియోని మధ్యలో చూస్తుంటారు. సో ఏంటంటే మేము గోకర్ణకి అసలు ప్లాన్ చేసిందే ప్రణయ్ బర్త్డే కోసం. సో ప్రణయ్ బర్త్డే అని చెప్పి మేమైతే పెద్దగా కేక్ కట్ చేయాలి అవి ఇవని ఏం అనుకోలేదు, ప్లాన్స్ ఏం లేకుండే. బట్ నేనే తెలియకుండా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అది ప్రణయ్కి తెలియకుండా. అండ్ కేక్ వచ్చేసి అయితే ఇద్దరం కలిసే వెళ్ళి తీసుకున్నాము. సో మాకైతే పెద్దగా సర్ప్రైజెస్ అవి ఇవి అయితే ఏమీ తెలియదు. అంటే లైక్ మాకు అది అలవాటు ఉండదు అండ్ సర్ప్రైజ్గా కూడా అనిపించదు. అంటే ఏదో ఒక రకంగా బయటపడుతూనే ఉంటుంది అన్నమాట మ్యాటర్. యాక్చువల్గా గోకర్ణకు వచ్చి నేనైతే డైరెక్ట్గా వ్లాగ్ తీద్దాం, లైక్ డైరెక్ట్ వాయిస్ ఇచ్చుకుంటూ లైక్ వ్లాగింగ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే అంతా బిస్కెట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఆన్ ఆఫ్ అవుతున్నాయి సార్ కదా. నాట్ ఓన్లీ వర్షాలు, ఇక్కడ కరెంట్ కూడా ఆన్ ఆఫ్ అవుతుంది. అప్పటికి మేమైతే బ్యాకప్ ఉండే రూమ్ అయితే తీసుకున్నాము, బట్ ఇది కండిషన్ అనమాట. సో అందుకే ఏం ప్లాన్స్ వేసుకున్నా అవన్నీ జరగకపోయినా మనం ఎంజాయ్ చేయాలి అంతే. గాయస్ ఇప్పుడైతే మీరు వీడియో కంటిన్యూషన్గా చూడండి అండ్ ఎండ్ వరకు చూడండి. అండ్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఓకే బాయ్. గాయస్ నేనైతే ఇలా సింపుల్గా రెడీ చేశాను అండ్ బర్త్డే బాయ్ కూడా అక్కడ రెడీగా ఉన్నాడు. ఓకే కేక్ అయితే లేదు, సో కేక్ తెచ్చేసి కట్ చేపిద్దాం. అబ్బా అంత కష్టం చేసేది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సో చూసారు కదా, నేనైతే ప్రణయ్ బర్త్డే నైట్ అలా సెలబ్రేట్ చేశాను. సో మార్నింగ్ అయితే పక్కనే మాకైతే మహాబలేశ్వర్ టెంపుల్ ఉంది, సో అదైతే మళ్ళీ విజిట్ చేసేసుకున్నాము. సో బర్త్డే స్పెషల్ అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే డే 3. సో ఈ డే 3లో మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే విభూది వాటర్ ఫాల్స్ అండ్ యానా కేవ్స్. సో మనకైతే గోకర్ణ నుంచి అది వచ్చేసి 45 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మేము మళ్ళీ అయితే స్కూటీ మీద అయితే వెళ్ళిపోయాము. సో 30 కిలోమీటర్స్ దాకా వెళ్ళాకైతే మనకైతే సిగ్నల్స్ అయితే ఏముండవు. సో మ్యాప్స్ అయితే ముందే మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఆఫ్లైన్లో. సో రోడ్స్ కూడా అంత బాగాలేదు. సో మీరైతే విభూది వాటర్ ఫాల్స్ యానా కేవ్స్ వెళ్ళాలనుకుంటే అయితే మార్నింగే ప్రిఫర్ చేయండి అండ్ ఆఫ్టర్నూన్ వరకు రిటర్న్ అయిపోయేటట్టు అయితే చూసుకోండి. సో మేము కూడా అలానే ప్లాన్ చేసేసుకున్నాము.
సో విభూది వాటర్ ఫాల్స్ చూసేశారు కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా 10 కిలోమీటర్స్లో యానా కేవ్స్ ఉన్నాయి. సో అక్కడికైతే మేము వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా కొంచెం స్కేరీగా ఉంటుంది. ఉంటారా మనుషులు? ఇంకో రూట్ అయితే లేకుండే కదా, ఏదైనా వస్తే బాగుంటుంది వెహికల్ వెనక. అమ్మో రిటర్న్ అయిపోదామా? అది జాగ్రత్త ఏమో ఒకసారి ఆఫీస్ నుంచి ఏమైనా కనపడుతుందా చూడండి. నువ్వు వెయిట్ చేయాలి మ్యాప్లో. ఆపేస్తాను మళ్ళీ రిటర్న్ రావాలి. అయ్యో మీ దగ్గర ఓ మై గాడ్ ఐ కాంట్. కృష్ణ టీచర్గా ఉండాలి. కింద కోక్ బాటిల్స్ పడ్డాయంటే మంచిది. సో గైస్ మేమైతే ఫైనల్లీ యానా కేవ్స్ అయితే రీచ్ అయిపోయాము. సో లోపల ఎలా ఉంటుంది సో ఇంతటితో మా డే 3 అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఓన్లీ 2 ప్లేసెస్ అని పెట్టుకున్నాం, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ గోకర్ణకి అయితే 3 అవర్స్ పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి మనము హుబ్లీ రైల్వే స్టేషన్కి మళ్ళీ ఒక 5 అవర్స్ వేసుకోవాలి. సో అందుకని చెప్పేసి మేమైతే డే 3 అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా ప్లాన్ చేసేసుకున్నాము. ఇంతటితో మా 3 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మా బడ్జెట్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్ అండ్ ట్రావెల్ ఛార్జెస్ ఓవరాల్గా కంప్లీట్గా కలిసి అయితే 8,000 పడింది మా ఇద్దరికి. మేము వచ్చేసి 2 స్టేస్లో ఉన్నాము. సో ఫస్ట్ స్టే వచ్చేసి బీచ్ పక్కనే వ్యూ ఉంటుందని చెప్పి తీసుకున్నాము. ఇది వచ్చేసి 800 పర్ డే పడింది, కానీ డ్యూ టు రెయిన్ ఫాల్స్ వల్ల మాకైతే పవర్ కట్ ఇష్యూస్ ఉన్నాయి. సో మేమైతే రూమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ ఈ స్టేలో ఉన్నాము. ఇది వచ్చేసి 1100 అయితే పడింది. సో స్టే కూడా చాలా బాగుంది అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉండే. So that's all for this video Andy, and thank you so much for watching our videos, and please do like, share and subscribe to our channel. Okay, bye guys.